ఇక్కడ మీతో మాట్లాడవలసిన విషయాలు ఏమిటంటే, చదవటం, మాట్లాడటం. ఏంటి మాటలు? చదవటం, మాట్లాడటం. చదవటం వేరు, మాట్లాడటం వేరు. ప్రైజ్గా ఇక్కడ దేవుని వాక్యాన్ని అందరూ చదువుతారు. ప్రైజ్గా దేవుని వాక్యాన్ని అందరూ చదువుతారు. దేవుని యొక్క వాక్యాన్ని, దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రభావము బయటికి రావాలంటే దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. ఆమేన్. ఈ చిన్న మర్మం పట్టుకుంటే అద్భుతాలు చేస్తాం, ఆశ్చర్య కార్యాలు చేస్తాం. మరలా నన్ను చెప్పనీయండి, పరిశుద్ధ గ్రంథము చదువుతాం, అందరు చదువుతారు. మాట్లాడటం వేరు, చదవటం వేరు. దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. ఆమేన్. అప్పుడే దేవుని వాక్యము శక్తి పనిచేస్తుంది. ప్రైజ్ గాడ్. దేవుని వాక్యాన్ని విందాం. మన శరీరముపై అనారోగ్య భారము ఉంటుంది. శారీరకమైన అనారోగ్యం, మానసికమైన అనారోగ్యం. నా మాట గట్టిగా పెట్టుకోండి. శారీరకమైన అనారోగ్యానికి మెడిసిన్ ఉంది, ఔషధాలు ఉన్నాయి, కొంత స్వస్థత జరిగింది. మానసికమైన అనారోగ్యానికి ఉపశమనం ఏదో చేస్తారు, కానీ దానికి అసలు ఔషధమే లేదు. ప్రైజ్గా. ఈ రెండిటికి ఔషధాలు పరిమితి కలిగి ఉంటాయి. స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత, నిజమైన స్వస్థత, శాశ్వతమైన స్వస్థత. నా మాటలు పెట్టుకున్నారా? స్వస్థత అంటే ఆరోగ్యము, నిజమైన ఆరోగ్యము, అది శాశ్వతమైన ఆరోగ్యం. ఇప్పుడు ముందు మూడిట్లో ఆరోగ్యం ఉంటుంది, మరలా స్వస్థత పోయింది. కానీ దేవుని వాక్యము శాశ్వతమైన స్వస్థతనిస్తుంది. చప్పట్లు కొట్టి దేవుడు. ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్తాం, ఆ వైద్యుడు ఔషధాలు ఇస్తాడు, అన్ని రిపోర్ట్స్ చూస్తాడు. ఎందుకంటే ఔషధాలకు కూడా పరిమితి ఉంది. అవి కంప్లీట్ కాదు, కొంతవరకే అవి మనిషిని కానీ ప్రాణాలని నిలబడతాయి, కంప్లీట్గా కాదు. ఈ ఔషధాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు వైద్యుడు కూడా ఏం చేస్తాడంటే, ఔషధాలు పనిచేయవు కదా, వాటికి పరిమితి లేదు కదా, కొంత అవధిలోనే ఉంటుంటాయి. వైద్యుడు కళ్ళు కిందకి దించి మెల్లని స్వరంతో ఏమంటాడు? తలకయ్యుపుతూ, మా ప్రయత్నం మేము చేశాము, కానీ ఏమి చేయటానికి ఏమీ లేదు అని చెప్తాడు. కానీ ఈరోజు నా ప్రభువారు చెబుతున్నాడు, శాశ్వతమైన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థత నా ప్రభువారు మనందరికీ ఇచ్చునుగాక. దేవుని వాక్యాన్ని మనము చదవటము కాదు, దేవుని వాక్యాన్ని మనం మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీ మనస్సులో, ఆలోచనలలో ఆందోళన, ఒక బాధ, ఒక అవమానము మీ హృదయాలలో ఉంటే ఖచ్చితంగా ఏదొక
అనారోగ్యాన్ని నువ్వు మోస్తున్నట్లు. అన్నీ బాగానే ఉంటాయి, కానీ మనసుకు అనారోగ్యం. అర్థమవుతుందా? ఊరికి మనసు బాగుంటే అది శారీరకమైన అనారోగ్యం. వీటన్నిటికీ మందులు ఎంతవరకు ఉన్నాయి? పరిమితిగానే ఉన్నాయి. వైద్య శాస్త్రము అందించగలిగినది కొంతవరకు మాత్రమే. కానీ ఈ రాత్రి కాలం నా ప్రభువారు ఒక దైవికమైన ఒక దైవికమైన ఔషధాన్ని నీ అనారోగ్యానికి నివారణకు శాశ్వతమైన ప్రైజ్ లార్డ్ జీవము కలిగిన ఔషధం అనబడే వాక్యాన్ని మీకు ఇస్తున్నాడు. ఆమె ఈ ఔషధము, వాక్యమనే ఔషధము నీకు పని చేయాలంటే ఖచ్చితంగా విశ్వాసం ఉంటేనే ఈ వాక్యమైన ఔషధము నీకు పని చేస్తుంది. యేసు నామములో నీకు సంపూర్ణమైన శాశ్వతమైన ఆరోగ్యం శరీర ప్రాణాత్మలకు తగ్గింది. ఆమేన్. అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు మామూలుగా వైద్యుడి దగ్గరికి వెళ్తారు, ఏమండి తలనొప్పిగా ఉందని, ఏదో సమ్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ వెళ్తారు. వారు వెళ్ళి ఆయన ఏదో రాస్తాడు, మెడిసిన్ తెచ్చుకొచ్చుకుంటావు, విశ్వాసం చేస్తావు. ఒక్కొక్కసారి ఏం జరిగిందో తెలుసా? నేనే ఎక్స్పెరిమెంట్ చేశాను. మా అత్తయ్య గారికి ఏముంది, తలనొప్పి గరగర తిరుగుతుందంట. ఆజుమిలా టాబ్లెట్ ఉంటుంది చూడు, పిల్లలు తినేది, ఉప్పు కారాలు పెట్టి, అది తీసుకెళ్ళి ఇచ్చా. వేసుకుని అమ్మాయి తగ్గిపోయిందంట. దానికి దీనికి సంబంధం ఏంటి? ఆమె వేసుకోవటం విశ్వాసం. అంటే ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది. దీనికే ఇంత పవర్ ఉంటే, దేవునికి జీవం కలిగిన వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తే విశ్వాసంతో, ఈ ఔషధము, ఈ భౌతికమైన ఔషధాలన్నీ పరిమితి కలిగినవే, కానీ ఈ వాక్యము మటుకి శాశ్వతమైనది. నీ మనస్సుకు గాయపరిచిన ఈ వాక్యం ఏం చేసిద్ది? నీ మనసుకు గాయాన్ని తీసివేసిద్ది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక దైవికమైన నివారణ ఔషధాన్ని ప్రభువారు మనకిస్తున్నాడు. ఏ వైద్యులు చెప్పని, ఏంటిదన్నమాట? ఏ వైద్యులు చెప్పని చాలా పవిత్రమైన మాట, జీవం కలిగిన మాట ఈ పరిశుద్ధ గ్రంథములో మనకిచ్చాడు. ఈ యొక్క ఔషధం అనే దేవుని వాక్యాన్ని విశ్వాసముతో వాడితే సంపూర్ణమైన శాశ్వతమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటావు. ఆమేన్. సైన్స్ ఏం చెప్పింది? ఈ మాంసపు నేత్రానికి కనబడితేనే సైన్స్, కనపడనిది సైన్స్ కాదు. అర్థమవుతుందా? ఇక్కడ వైద్యులందరూ కనపడుతుంది క్యాన్సరు, కనబడుతుంది రోగము, కానీ వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మా ప్రయత్నం ఏం చేసాం, ఇంకా ఇంటికి తీసుకెళ్ళండి, మా వల్ల కాదు అంటున్నారు. కానీ కనపడనది దైవికమైన స్వస్థతను ప్రభువారు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. ఈ యొక్క ఔషధం అనే వాక్యము ప్రైజ్ లార్డ్ అభిషేకాన్ని కలిగి ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అభిషేకము కలిగిన వాక్యమైన ఔషధాన్ని విశ్వాసముతో, నమ్మికతో నువ్వు ఎత్తిపెట్టి మాట్లాడితే, చదివితే కాదు. అర్థమైందా? ఇన్ని స్వస్థతలు ఎందుకు జరుగుతాయి? రహస్యాలని మీకు చెప్పేస్తున్నాను. దేవుడు నాకు చెప్పి నేను మీకు చెప్పేస్తున్నాను. పట్టుకోండి అన్న. ప్రార్థన చేయగలి తగ్గిపోతుంది. ఏంటంటే ఇది నేనేం చేస్తున్నాను? దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడతా. మీరేం చేస్తారు? చదువుతారు. కానీ ఇక్కడ ఏం చేయాలి?
మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అంతేకాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనకి చేసే వైద్యం ఏదో తెలుసా? దానికి టైటిల్ దైవికమైన వైద్యము. చెప్పలు కూడా దేవుడు, రూపాయి ఖర్చు ఉండదు. కిలో నిలబడాలి, ఓపీలు రాయక్కర్లా, లక్షలు కోట్లు పెట్టి ఔషధాలు కొనక్కర్లా. కొన్ని రోగాలకి మందులే లేవు అంటారు, స్పెషలిస్ట్ రావాలంటాడు. ఈ రాత్రి కాలం నా ప్రభు వారు ఉచితముగా దైవిక వైద్యము మీకు అందరికి చెయ్యునుగాక. మీరు చేయవలసింది ఒకటే, దేవుని వాక్యమనే ఔషధాన్ని మీరు విశ్వాసముతో మాట్లాడితే చాలు. యేసునామములో సంపూర్ణమైన ఆరోగ్యము అరికాళ్ళ నుండి తలనెత్తి వరకు వచ్చునుగాక, శరీర ప్రాణాత్మలకి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్య నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, బాగాట్లేదు, అనారోగ్యం బాగాట్లేదు. వాళ్ళందరికీ నెట్లో చెప్పేస్తాను. ప్రైజ్లా. ఇవాళ ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు దాదాపు 120 ఫోన్లు వచ్చాయి. చేసి యేసునామం యేసునామం యేసునామం. నాకు తెలిసింది ఆ నామం ఒకటి. ఆమె ఆ నామంలో శక్తి. ఎవరితో దాకా మాట్లాడితే యేసునామం అంటున్నా. ప్రార్థన చేసి ఇక ఏం చేస్తాను, ఆడ పన్నోళ్ళు వస్తే యేసునామంలో రేపు రాటున్నా. ప్రైజ్గా. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళందరికీ చెబుతున్నా, దేవుని వాక్యం చదవటం కాదు, దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. నీకు ఆ భేదం తెలుసా? చదవటం అంటే ఏంటి, మాట్లాడటమే. మాట్లాడటం అంటే నీ హృదయంలో ఉండి వచ్చేస్తాయి మాటలు. చదవటం అంటే నీ ముందు ఉండాలి. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఇప్పుడు మాట్లాడతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాక్యము ధ్యానంలోకి నేను వెళ్తా. దేవుని వాక్యము శ్వాస కలిగి ఉంటుంది. ఏ మాట? దేవుని వాక్యము శ్వాస. అర్థమవుతుందా? ఇప్పుడు శ్వాస నిశ్వాస నాకుంది కాబట్టి అన్న మీరు బ్రతికున్నారన్న అంటారు. అవునా? లోనకి వెళ్ళిపోయిన శ్వాస బయటికి రాకపోతే మాట్లేదు. బయటికి వెళ్ళిపోయిన శ్వాస లోనకి రాకపోతే నువ్వు లేవు అంటారు. లోనకి వెళ్ళి బయటకు వస్తుంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. దేవుని వాక్యం మాట్లాడుతుంది కాబట్టి దేవుని వాక్యంలో ఏముంది? శ్వాస ఉంది, దేవుని ఊపిరి ఉంది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ప్రభువారు లాజరు దగ్గరికి వెళ్ళాడు. చనిపోయాడు లాజరు. 3 దినాలు అవుతుంది. వాళ్ళ సాంప్రదాయం ఏంటి? చనిపోయిన తర్వాత మనలాగా సమాధులు కాదు, వాళ్ళు అన్ని గృహలు ఉంటాయి, రాతి గృహలు. ఒక గృహను తొలిచి దానికి ఎదురుగా ఒక బండ పెట్టి చనిపోయిన దేహాన్ని తెల్లని వస్త్రములు కింద నుంచి పైకి చుట్టేసి లోన పెడతారు. అట్లా చనిపోయాడు. 3 రోజులు అవుతుంది లాజరు. అప్పుడు ప్రభువారికి తెలిసింది లాజరు చనిపోయాడని. ప్రభువారు వచ్చాడు, ఆ రాయి తొలగించమన్నాడు. అందరూ అన్నారు వాసన వస్తుందండి, 3 రోజులు అయిపోయింది, దేహం కుళ్ళిపోతుంది, దుర్గంధం కొట్టింది, వద్దన్నాడు. ఇప్పుడు ప్రభువారు అన్నాడు లాజరు బడికి రామన్నాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరిచి ఏమన్నాడు? లాజరు బయటికి రా. ఆయన శ్వాస, ఆయన మాట. ప్రైజ్ లార్డ్. ఆ శ్వాస వెళ్ళగానే ఏమైంది? లాజరు బయటకు వచ్చాడు. ఇప్పుడు శ్వాస అంటే మాట, అంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి బయటకు వచ్చి చనిపోయిన వాడు కూడా బయటకు వచ్చేసాడు. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు దేవుని వాక్యం చదువుతావా, మాట్లాడతావా? స్వస్థత ఎంబడి వచ్చేస్తుంది. మీరు ఎక్కడున్నా అనేకమైన స్వస్థత చేసేస్తారు ఇప్పుడు. ప్రైజ్ లార్డ్. అంటే అంత నిష్ఠతో, అంత జాగ్రత్తగా నీ శరీర ప్రాణాత్మలో పాపం వండకుండా పరిశుద్ధంగా నువ్వు ఉండగలిగితే ఆ వాక్యం మరి చేసింది. అలా కాకుండా ఏదో టేబుల్ రికార్డులాగా రికార్డ్ చేసుకున్నానా నేను మాట్లాడుతున్నాను అంటే కుదరదు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తనలు 18:21లో ఒక మాట ఉంది, మరణము జీవము నాలుక
వశ్యము. అంటే నీ మాట, నువ్వు ఏది మాట్లాడితే, ఒకసారి చదవండి ఆ 18:21 లేదా 18:2 చూడండి. సామెతలమ్మ ప్రైజ్ గాడ్. జీవ మరణములు చూసారా, జీవము మరణము. అంటే ఇప్పుడు మాటకేముంది? అంత శక్తి. ఏ మాటకి శక్తి ఉంది? దేవుని మాటకు శక్తి ఉంది. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ప్రతిరోజు దీవించండి. భార్యలారా, మా భర్తల గురించి మా ఆయన చెడ్డోడు అనకండి, మా ఆయన బంగారం అనండి. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటను బట్టి మా చెల్లి రత్న నాకు మంచి యజమానుడు వస్తాడు అనుకో, మంచి యజమానుడు వస్తాడు. ఆమె సత్యం మాట్లాడుతున్నా నేను. దేవుని మాట నేను నిజంగా హృదయంలో విశ్వసించి నా యొక్క పార్ట్నర్ ప్రైజ్లా దేవుని ఎరిగిన బిడ్డ వస్తాడు, మారు మనసు పొందిన బిడ్డ వస్తాడు, సశీలుడు వస్తాడు అని కోరుకో. నీ హృదయంలో ఉన్న మాటను బట్టి నా ప్రభువారు కార్యం చేస్తాడు. ప్రైజ్లా దేవునికి మహిమ కలుగునుగాక. ఏదో తలనొప్పి వచ్చింది, వామ్మో ఏదో అయిపోయింది అనుకోవాక. యేసు నామములో నాకేమి కాదు, ఏదో వచ్చింది వెళ్ళింది. ఆమె ఇప్పుడు నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి వామ్మో ఆయో అంటే ఇంకా పెట్టింది. ఇంకా 2 రోజులకు ఇంకో గుంటూరు కాదు, ఇప్పుడు మళ్ళీ విజయవాడ వెళ్ళాల్సి వస్తుంది. విజయవాడ కాదు, హైదరాబాద్ అంటారు. ఎందుకు ఇక్కడే? ఎందుకంటే నీ మాటను బట్టే నీ యొక్క మరణము కానీ జీవము కానీ నాలుక వశ్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దైవికమైన వైద్యములో ప్రైజ్ లార్డ్ దేవుని యొక్క శ్వాస, దేవుని వాక్యము దేవుని శ్వాసను కలిగి ఉంటుంది. ఆమేన్. అందరండి, బైబిలులో దేవుని వాక్యము దేవుని శ్వాస కలిగి ఉన్నది. అవి పేజీలు కాదు, అవి ప్రింటెడ్ లెటర్లు కావు, అది దేవుని యొక్క శ్వాస. అవి మాట పలికితే ఆయన కలుగునుగా కంటే సృష్టి కలిగింది. సరిపోయిన లాజరు బయటికి రామంటే వచ్చింది. మా ఇంట్లో పేదరికం యేసు నామములో వెళ్ళిపోవునుగాక, వెళ్ళిపోయిందంతే. ఆమె ఎట్లా? విశ్వాసముతో పలకాలి, నాకు సమృద్ధి కలగాలి అని నువ్వు విశ్వాసముతో పలకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ విచిత్రమైన మాట కూడా చెప్తాను, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. నీ నోటి ద్వారా నీ నోటి ద్వారా కదులుతున్న దేవుని శ్వాస బయటకు వస్తుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. నా మాట అర్థమైందా? ఇప్పుడు బైబిల్ గ్రంథములో దేవుని శ్వాస ఉంది. ఆ శ్వాస బయటికి రావాలంటే అది నీ నోటి ద్వారా బయటకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పంపు ఉంది, హ్యాండ్ పంపు ఉంది, వాటర్ లోన్ ఉంది. ఆ పంపు కొడితేనే బయటికి ఆ జలం బయటికి వస్తుంది. జీవపూర్తి పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని యొక్క శ్వాస బయటికి రావాలంటే అది నీ శ్వాస ద్వారా బయటకు వస్తుంది. ఆమేన్. ఆ యొక్క పైపు ఎలా ఉండాలి? మురికిదిగా ఉంటే రాదు. అది ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. నీ నేత్రం శుభ్రంగా ఉండాలి, నీ మనసు శుభ్రంగా ఉండాలి, నీ వాక్కు శుభ్రంగా ఉండాలి, శరీర ప్రాణాత్మలన్నీ పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి, క్లిస్టర్గా ఉండాలి. ఏ అపవిత్రత, ఏ పాపము, ఏ దుష్టత్వం నీ నోటి నుంచి ఆశీర్వాదం వచ్చిన తప్పితే ఏమీ రాకూడదు, ఏ కీడు వచ్చిన పలకూడదు. ప్రైజ్ లార్డ్. అప్పుడు దేవుని వాక్యాన్ని ఎత్తి నువ్వు పలికితే ఆమేన్, అద్భుతాలు చేస్తావు. మొన్న ఒక ఆయుధం చెప్పా మీకు. ఆయుధం పేదరికాన్ని పోగొట్టే
ఆయన ఎంతమంది చదువుతున్నారో వెరీ గుడ్. అదేంది మన బ్రతుకులు అట్లా ఉండి నన్ను అన్నిదా భావించదు. ఇక అక్కడి వాళ్ళు అక్కడే ఉంటారు. ఉద్యోగాలకైతే వెళ్తారు సెలవు పెట్టకుండా, రోగం వచ్చిన రొప్పు వచ్చిన. ఇది చదవండిరా నాయన, మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారంటే ఒకరు ఎత్తారు చెయ్యాలి. క్షేమంగా ఉంది. దేవుడు ఎంత ప్రేమించింది ఇప్పుడు ఏంది, ఎందుకు లేదు? మరణము జీవనాలకు ఆ రోజు మళ్ళీ వినండి, వెళ్ళి వాక్యం యూట్యూబ్లో ఉంటుంది. అప్పుడు కన్నా కొంచెం ఇన్స్పిరేషన్ అవుతుంది, బాడీ ఉద్యమం వస్తుంది. ఒక్కలా చేయెత్తేది, ఎత్తిన వారు దీవించబడుతున్నారు. ఈ రోజు నుంచి ఎత్తుదామనుకున్న వారు మరి ఎక్కువగా దీవించబడతారు. చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. ఎంతకన్నా ఇంకెక్కువ ప్రోత్సహించడం నా వల్ల కాదు. ఎంతకన్నా ఎక్కువ ప్రోత్సహించడం ఇక నా వల్ల కాదు. ఇక రోజు మీ ఇంటికి వచ్చి అటెండెన్స్ తీసుకొచ్చి అమ్మ కీర్తన చదివేవా అని టిక్కు కొట్టుకుని ఒక సైకిల్ వేసి తిరుగుతూ ఉంటా. మరి ఏం చేయాలి? బిడ్డలుగా, ఆత్మీయ బిడ్డలుగా జాగ్రత్త అండి. దేవుని వాక్యము విలువైనవి వస్తున్నప్పుడు ఏం చేయాలి? మీరు చదివితే కదా ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోయేది, ఇంట్లో ఉన్న ఆ దరిద్రత పోయేది, ఆ అప్పులు పోయేది, ఆ సమస్యలు పోయేది. అది చదవాలి కదా. ఎట్లా చదవాలి? ఆ రోజు చెప్పే వాక్యము. ప్రైజ్ లార్డ్. ఈరోజు కూడా నీకు కంప్లీట్ స్వస్థత, భద్రత, సాతాను దుష్టుని కార్యాలు, దురాత్మ క్రియలు, దెయ్యపు శక్తులు అన్ని తొలగిపోవడానికి మరొక కీర్తన ఆయుధాన్ని నా ప్రభువారు ఇచ్చారు. ఈ ఆయుధాన్ని నువ్వు వాడితే యేసు నామములో దైవికమైన స్వస్థత, శాశ్వతమైన స్వస్థత నీకు శరీరానికి, ప్రాణానికి, ఆత్మకి, మనసుకి సంపూర్ణంగా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఏంటండి ఆ వాక్యం? రండి, కీర్తనల గ్రంథము 91వ కీర్తన. ఎంతమంది చదువుతున్నారు? 91వ కీర్తన. ఇప్పుడు మరలా చెబుతున్నాను, బైబిల్లో దేవుని వాక్యము దేవుని శ్వాసను కలిగి ఉంటుంది. ఆ శ్వాసను నువ్వు బయటికి తీసుకురాలంటే నీ యొక్క శ్వాస ద్వారా బయటికి వస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యము చదవడం కాదు, దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. ప్రైజ్ లార్డ్. అందరూ 90వ కీర్తన, 91వ కీర్తన, 91వ కీర్తన చదువుదాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. మనసార శరీర ప్రాణాత్మలను ఏకరీతిగా తీసుకొచ్చి వాటిని చదవండి. ప్రైజ్ లార్డ్. చదివిన తర్వాత మాట్లాడండి. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడన విశ్రమించినవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము, కేడిము జాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చెయ్యి రోగముకైనను నువ్వు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నువ్వు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని ఆమేన్. నువ్వే మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నువ్వు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదవ సింహములను, భుజంగములను అనగరదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని గణపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టెను,
అడగగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడుగా ఉండేదను, అతనిని విడిపించి అతను గొప్పగా చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. ఇదే దైవికమైన స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత, శాశ్వతమైన స్వస్థత. ఈ ఔషధాన్ని ప్రతిరోజు విశ్వాసముతో నువ్వు పలికితే ఆమేన్. ఏ కీడు, ఏ అపాయము, ఏ అపవాది, ఏ అనారోగ్యము, ఏ భయము, ఏ కీడు నీ జోలికే రాదు. ఆమేన్. ఆమేన్. 91వ కీర్తన అంత రహస్యం వైద్యులకు కూడా తెలియదు, వైద్యులకు కూడా తెలియని గొప్ప దైవికమైన ప్రైజ్ లార్డ్ స్వస్థత ఈ కీర్తనలో ఉంది. నిన్న కీర్తన మర్చిపోయారుగా, ఇదన్నా గుర్తు పెట్టుకోండి. మన ఔషధం ఏంది? దరిద్రాన్ని పోగొట్టుకునేది. బాగా చెబుతున్నారు. చదువుతున్నారా లేదా? చదువుతున్నారా, మాట్లాడుతున్నారా? అది చదివేటప్పుడు ఇది దేవుని శ్వాస, ఆయన నాతో మాట్లాడుతున్నాడు, నేను ఇని మళ్ళీ నాకు చెప్పుకుంటున్నా అనే ఆ యొక్క జిజ్ఞాసలో, ఆ యొక్క ఎరుకలో ఉండి నువ్వు ప్రొక్లైన్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ప్రైజ్ లార్డ్. ఇప్పటికినండి ఈ కీర్తన ప్రతిరోజు మాట్లాడండి, పెద్దగా మాట్లాడండి. అర్థమవుతుందా? అపవాది ఏం చేస్తాడు కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. మొన్న కూడా 23వ కీర్తనలో 2వ భాగం తర్వాత ఆపేసినట్టున్నా, గుర్తు చేయండి. మళ్ళీ పరిశుద్ధాత్మ సహాయం చేసి దాన్ని కంటిన్యూ చేద్దాం. ఆ రోజు ఒక పార్టే చెప్పాం, ఇంకొక పార్ట్ ఉందన్న మర్చిపోయా. దేవుని కృపతి. నెక్స్ట్ అయితే ఈ 91వ కీర్తన ద్వారా అపవాది వ్యూహాలు, అపవాది ప్రణాళికలను నాశనం చేయగలిగిన ఆయుధాలన్నీ ఈ 91వ కీర్తనలో ఉంది. అపవాది ఏం చేస్తాడు? సాతాను ఏం చేస్తాడు? చీకట శక్తులు ఏం చేస్తాయి? ఒక్కొక్కడి మీద ఒక్కొక్క ప్రణాళిక. ఈడికి నూడిల్స్ అంటే బాగా ఇష్టం, వీడికి నూడిల్స్ పెట్టి వీడికి అనారోగ్యం తెప్పిద్దామని నువ్వు ఎడు చూపించిన నూడిల్ బండి చూపించింది. ఏంద్రా అబ్బాయి తల ఉంచుకున్నావు నువ్వు? నిన్ను కాదురా, ఇక్కడ నూడిల్ తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేసింది? అనారోగ్యము అంటే వాళ్ళకి ఆ ప్రణాళిక. అదేందో మనకు కనపడవు, వాళ్ళకి మొత్తం తెలుసు. అది తినే వాళ్ళందరికీ తెలుసు, పలానా చోట పలానా బాగుంటుందన్న, అక్కడ వేరే మోడల్ ఉంటుంది, ఇక్కడ వేరే మోడల్. ఈ డేటా అంతా ఎవరు తీసుకొచ్చి ఉంటాడు? ఆవిడ తీసుకొచ్చి వెలిగిచ్చాడు. ఆడి ప్రణాళిక అది. మీకు అర్థమవుతుందన్నమాట. దేవుని బిడ్డలారా, అలానే త్రాగుబోతున్నాడు కండి. ఏ ఊర్లో ఎక్కడుండే తనకు తెలుసు, ముందుగా డేటా వచ్చేసింది. ఎక్కడ ఏందుందో ఇది తింటూ ఉంటారు, క్యాన్సర్ వస్తూ ఉంటుంది, టొబాకో పౌడర్ తింటూ ఉంటారు, వీటిలో గొలుపుకొని. అవి అమ్మకూడదు, నిషేధము. కానీ దొంగచాటుగా అమ్ముతారు. వీళ్ళకి తెలుసు డేటా అంతా, తినేవాడికి తెలుసు. అర్థమవుతుందా? మనోడు సెంటర్లో నుంచి ఉండొచ్చి అన్న అన్నాడు. నన్ను అనుకుని నేను చూస్తే, నన్ను కాదు పక్క ఆ షాపు వాడు అన్నాడు. ఆడికి అర్థమైంది. ఆవిడ లోన్ చేయి పెట్టి ఒక కాతింది, ఒక తగరం తీసి దాంట్లో ఏందో అన్ని పోసాడు, 2 తీసి ఇచ్చాడు, డబ్బులు కూడా అట్టు పెట్టాను. అర్థం? వీడికి అట్ట తెలిసి. నేనన్నా నువ్వు అమ్ముతావు, నీ అట్ట తెలిసి. మాకు నెట్వర్క్ వేరే అన్నాడు. ఏంటంట? నెట్వర్క్ వేరంట. ప్రైజ్లా. అంటే అపవాది ఏం చేస్తున్నాడు? ప్రణాళికలో ఎవడు నాశనం చేద్దామని, ఇట్లా ప్రతోడి మీద ఒక ప్రణాళిక ఉంటుంది. అర్థమవుతుందా? కొంతమందికి ఉంటుంది, అరే మొబైల్లో ఈ గేమ్ ఆడు, మనకు తెలియని పేర్లు చాలా ఉంటాయి అక్కడ, వాళ్ళకి తెలుసు గేములన్నీ. అర్థమవుతుందా? గ్రూపులుగా ఆడుతూ ఉంటారు. వీడి ఆన్లైన్లో ఇక్కడ, ఇంకోటి అక్కడ. రాత్రులు 12, 1 గంట, 3, 4 కూడా అయిపోయి ఎంతమంది బలైపోతున్నారో. ఇవన్నీ ఏంటి? అపవాది యొక్క
వ్యూహాలు ఒక మనిషిని చెడగొట్టడానికి, వాటన్నిటినీ ప్రైజ్ లార్డ్ లయపరిచేవి, కూలగొట్టేది ఆయుధ సంపత్తంతా 91వ కీర్తనలో ప్రభువారు నిక్షిప్తం చేశాడు. చదువు, గట్టిగా చదువు, ప్రొక్లేమ్ చేయి. పరలోకము ఎలర్ట్ అయి పరలోకం నీ దగ్గరికి దిగి వస్తుంది. ఇది సత్యం. దేవునికి మహిమ కలుగును కాక. ఈరోజు వాడి వ్యూహాలు ఏంటో చెప్తాను. నెక్స్ట్ సెషన్లో ఆ వ్యూహాలను ఎలా మనం జయించాలో, ఎలా ప్రొక్లేమ్ చేయాలో విందాం. ఇక నుంచి నాకు ఫోన్ చేయకూడదు మీరు అని, అనారోగ్యం, కాళ్ళు తిమ్మర్లు అన్నయ్య, కళ్ళు కనపడతలేదు, చెయ్యి కనపడతలేదు, ఏం చేయకూడదు. ఇక ఎందుకు, ఆయుధం మీకు ఇచ్చేస్తున్నాగా. అర్థమవుతుందా? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఏం చేస్తాడంటే వీడు మొట్టమొదటిగా వాడు చేసేది ఏంటంటే, అపవాది మొట్టమొదటి వ్యూహం ఏంటంటే భయాన్ని తెస్తాడు. వింటున్నారా నా మాట? ఏం తెస్తాడు? భయాన్ని. మణి భయపడద్దు. అర్థమవుతుందా? ఏం తీసుకొస్తాడు? భయాన్ని తీసుకొస్తాడు. అంతేకాదండి, ఒంటరితనముగా మనల్ని చేస్తాడు, ఒంటరి వాణిగా చేస్తాడు, ఎలియేసినట్టు చేస్తాడు. ఇది ఎవడు చేశాడు? అపవాది చేశాడు. ఎప్పుడైతే మనకు భయం, ఒంటరితనం వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనం డేలా పడిపోతాం. మన ఆరోగ్యం మీద దీని ప్రభావం పడి, ఆరోగ్యము సైకాలజికల్గా డాక్టర్లు, వైద్యులను అడిగితే నీ ఆరోగ్యం నయమవ్వాలంటే నీ ఆలోచన సరి చేసుకుని ఆరోగ్యం వచ్చేస్తుంది. ఏదంతా తలనొప్పి నాకేం కాదు, నాకు మంచి ఆరోగ్యం, దేవుడి నామంలో నాకు మంచి ఆరోగ్యం, ఏమి లేదు, ఏమి లేదు, యేసు నామంలో నాకు మంచి ఆరోగ్యం అనుకో, సాయంత్రానికి స్వస్థత వచ్చింది. చెప్పడు కూడా దేవుని మహిమపరచు. అమ్మో మన ఇట్లా, మన పక్క ఆంటీ ఇట్లా అని అన్నది, మన ఎదురింటి ఆంటీ కూడా ఇలానే జనముత్తి హాస్పిటల్కి వెళ్తే ఇన్ని మందులోని ఎట్లా అమ్ము వాళ్ళంట ఇట్టంటే ఇంకొచ్చేది. అర్థమవుతుంది? నాకేం లేదు. ఈ భయాన్ని తెచ్చిన వాడెవడు? అప్పుడు నువ్వేం మాట్లాడాలి? మొదటి వచ్చి మహోన్నతుని చాటున నివసించేవాడిని, చప్పట్లు కూడా దేవుని మహిమపరచు, సర్వశక్తుని నీడన విశ్రమించేవాడిని నేను. దేవునికి మహిమ కలుగునుగాక. నా జీవితంలో స్వస్థత గురించి నేను ఎప్పుడూ మాట్లాడుతాను. అర్థమవుతుందా? పొరపాటును కూడా నా జీవితంలో అనారోగ్యం రాదు. అర్థమవుతుందన్నమాట. నేను సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిని. కారణం ఏంటో తెలుసా? నేను మహోన్నతుని చాటు నివసిస్తున్నా. ఆమె చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. సర్వశక్తుని నీడన విశ్రమిస్తున్నా. ఆయనే నాకు ఆశ్రయము. ఆయన దగ్గరికి నేనుంటే నా దగ్గర అనారోగ్యం ఎలా వస్తుంది? అర్థమవుతుందా? ఇది ఎక్కడుండాలి? నీ గుండె గదుల్లో ఉండాలి. యేసు నామములో క్యాన్సర్ కూడా బయటికి వెళ్ళి ఆమె ఒక మాట చెబుతారు, మీ జీవితంలో దైవికమైన స్వస్థత. దేవునికి మహిమ. ఒక మాట చెబుతాను చూడండి. వాడు మన మీదకి భయాలు తీసుకొస్తే ప్రభువారు ఏమన్నాడు చూడండి. ఆ 91వ కీర్తనలో 11-12 వచనాలు అంటాడు, నీ మార్గములన్నిటిలో నేను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఆమేన్. ఏం చెప్పాడు? నీ భయపడుతున్నావా? నీ భయం వద్దు, నా దూతలు పంపిస్తున్నా నీ దగ్గరికి. దానియేలు ఎక్కడున్నాడు? సింహాలపు బోనులో ఉన్నాడు. గృహలు వేసేసారు. ఆ సింహాలు బలి ఆకలి ఉన్నాయి, కర్రకర్రలాడుతున్నాయి. వాటికి ఏదన్నా దొరుకుద్దని నమ్మిలి పిండి పిండేసి తిందామనుకుని. సింహాలు మామూలుగా అయింది, దాని కడుపు నిండా నుండి ఉంటే అర్థమవుతుందా? కుందేలు వచ్చినా కూడా ఏం చేయదు పాప. అది దాని మీద నెత్తి మీదకి ఎక్కి గంతులు వేసినా కూడా సింహమే. ఆకలి అయితే చూడాలో తాట తీసిద్ది. ఇప్పుడు ఈ దానియేలుని ఎక్కడ వేసారు? దానియేలు అనే వ్యక్తిని సింహాలు బాగా కొన్ని రోజు ఆకలితో ఉంచి
అప్పుడు తీసుకెళ్ళి గృహంలో పెట్టారు. ఇప్పుడు అపాయము వచ్చింది. ఎవరికి? దానియేలుకి, దేవుని భక్తుడికి. కష్టం వచ్చింది, భయం వచ్చింది. అప్పుడు ప్రభువారు ఏం చేశారు? తన దూతలను ఆజ్ఞాపించాడు. చప్పట్లు కూడా దేవుని బిడ్డ, భయం ఎందుకు నీకు? సిస్టర్ అండ్ బ్రదర్, నీకెందుకు భయము? ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, భయపడద్దు. ఆమె ఇప్పుడు ఆ సింహాలను మధ్యలోకి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవదూతలు ప్రభువారు పంపారు. అక్కడున్న విపత్తును, అక్కడున్న వ్యాధిని, అక్కడున్న విధ్వంసాన్ని, అక్కడున్న కీడును, అక్కడున్న అపాయాన్ని, అక్కడున్న అనారోగ్యాన్ని, అక్కడున్న చీకటిని, కీడుని అన్నిటిని లయపరచడానికి దేవుడు దేవదూతల్ని గృహానికి పంపించునుగాక. నీ ఇంటిలోకి వచ్చునుగాక, నీ హృదయంలోకి వచ్చునుగాక. భయపడద్దు, వాక్యం ఎత్తి మాట్లాడు, చదవద్దు. ఆమె ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? దానియేలు ఏమయ్యాడు? విపత్తు నుంచి బయటకు వచ్చాడు. అక్కడున్న బాధ నుంచి, వ్యాధి నుంచి. దేవుని బిడ్డ, బాధపడుతున్నావా? వేదన కలిగి ఉన్నావా? హృదయంలో చింత ఉందా? ఎలాంటి భయాలు నీకున్నాయి? అనారోగ్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రైజ్ లార్డ్. ఆ విపత్తులన్నిటి నుంచి నా ప్రభువారు నిన్ను రక్షిస్తాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు దేవుని వాక్యము. అపవాది ఏం చేశాడు? మొత్తం తంత్రము, భయాన్ని తెచ్చాడు. ఈ భయములో నుంచి నా ప్రభువారు ఏం చేశాడు? అది అనారోగ్యపు భయమైన, వ్యాధి భయమైన, విపత్తు భయమైన, విధ్వంస భయమైన, అది ఏ భయమైనా కూడా. ఆమేన్. 91వ కీర్తన 11, 12 వచనాలు ఎత్తి గట్టిగా చదువు. 91వ కీర్తన మొత్తం చదివేసాయి. విశ్వాసంతో చదువు. దేవుడు ప్రైజ్లా ఆయన దైవికమైన స్వస్థత, రక్షణ అన్నీ ఉన్నాయి. మాట చెప్పి ముగిస్తానండి. చదువుతానంతే, ఎక్స్ప్లెయిన్ చేయను కానీ చదివేస్తాను. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు. ఆమేన్. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. సపరేట్ దేవుని మహిమపరచు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఒకరి